ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఓ యువతిని లైంగికంగా వేధించారంటూ కూడా తన మీద కేసు నమోదు చేశారు. అక్కడే యుఎస్ కన్సల్టెంట్గా పనిచేసినటువంటి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి యువతి 15 రోజులుగా తన పనిచేస్తున్నటువంటి యువతిపై దగ్గరగా పిలుచుకొని మాట్లాడారని, లైంగికంగా వేధించారని చెప్పేసి పేర్కొంది. మరీ ముఖ్యంగా ఛాతీలో ఉన్నటువంటి పై భాగాన్ని టచ్ చేస్తూ చేలు వేస్తూ నిమిరాడని చెప్పేసి మాట్లాడుతుంది. అండ్ ఫిర్యాదులో కూడా పేర్కొంది. దాదాపు ఇదే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కావచ్చు, ఫిర్యాదు చేసినటువంటి యువతిని సెక్సువల్గా హరాస్మెంట్ చేశారా, లేకపోతే వారి మధ్యలో ఇంకేమైనా కల్లోలాలు ఉన్నాయా అంటూ కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇప్పటికే కేఏ పాల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి కేఏ పాల్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నారు. ఏ ఒక్క పార్టీ నుంచి ఎవరు వెళ్ళిపోయినా సరే మా యొక్క పార్టీలో చేరి మీరు ఎమ్మెల్యేనా, లేదంటే మినిస్టరా, లేదంటే ఇంకేక సీఎం పదవిలో ఉండేటట్టుగా ఆహ్వానించే తరచుగా మనం చూస్తుంటాం. ఈ మధ్య కల్వకుంట్ల కవితను కూడా తమ పార్టీలో జాయిన్ అయ్యి మీరు ఒక దేశానికి ఆదర్శవంతమైనటువంటి మహిళ కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తనను ఆహ్వానించారు. ప్రతి ఒక్క ట్వీట్లతో ప్రతి ఒక్క సోషల్ మీడియా వైరల్గా మారుతున్నటువంటి కేఏ పాల్పై నిజంగా లైంగికంగా వేధించారా, లేకపోతే తనకున్నటువంటి ఆఫీస్లో ఉన్నటువంటి వారితో కూడా చర్చలు జరిపి వాళ్ళపై యాక్షన్ తీసుకుంటామంటూ కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా మాకున్నటువంటి హిట్ టీం పరిధిలో పరంగా మేము ప్రత్యక్షంగా పరోక్షంగా పోలీసులను ఫిర్యాదు చేసి నిజంగా యువతి లైంగిక దాడి వేధించారని చెప్పేసి 15 రోజులుగా అమెరికా సంబంధించినటువంటి కన్సల్టెంట్ ఒక కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి ఆ యువతిపై కొంచెం మితిమీరినటువంటి సమాచారం ఆ అమ్మాయి ఇవ్వగా ఆ యువతి పేర్కొన్నట్లు సమాచారం అందింది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్నటువంటి విషయాన్ని బట్టి మాత్రమే మేమంతా కూడా విచారణ జరుపుతామంటూ కూడా పోలీసులు చెప్పారు. అయితే ఈ యొక్క హిట్ టీవీని ప్రత్యక్షంగా చెప్పినటువంటి పోలీసుల అధికారులు కావచ్చు, అక్కడ కేఏ పాల్ ఉన్నటువంటి పిఆర్ టీంని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోడలు కావచ్చు, ఒక లాయర్ టీంలతో మేము ఎంత ప్రయత్నించినా వాళ్ళు మాత్రం మా హిట్ టీవీకి అంతు చిక్కనం ప్రశ్నగా మారింది. వాళ్ళు ఎటువంటి ఫోన్ రిసీవ్ చేయడం కావచ్చు, ఫోన్ మెసేజ్లకు రిప్లై ఇవ్వకుండా జరుగుతుంది. ఇది నిజంగా పలు సోషల్ మీడియాలో కావచ్చు, పలు ఛానళ్లలో లైవ్ వస్తున్నప్పటికీ నిజంగా కేఏ పాల్ మీద లైంగికంగా వేధించారా, లేకపోతే ఆ యువతికి ఉన్నటువంటి ఆరోపణలు ఏమైనా ఉందాయా, లేదంటే కొంతమంది ఉంటారు కదా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలంటే ప్రముఖుల మీద ఏదో ఒక చిన్న కేసు కావచ్చు, పిటి కేసు పెట్టేసి హైప్ అవ్వాలని చెప్పేసి మరి కొంతమంది కేఏ ఫాలోవర్స్ కావచ్చు, కేఏ పాల్ ఫాలోవర్స్ అనేటువంటి సోషల్ మీడియాలో కమెంట్లు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజంగా సెక్సువల్ అబ్యూస్మెంట్ కావచ్చు, సెక్సువల్ హరాస్మెంట్, లైంగికంగా వేధించేటువంటి ఆఫీసులలో కావచ్చు, పని చేసేటువంటి స్థలాల్లో వేధిస్తే వాళ్ళకు కఠిన చర్యలు ఉంటాయంటూ ఇప్పటికే పోలీసులు పదే చెప్తున్నా అటువంటి ముఖ్య వ్యక్తులు అయినటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి కేఏ పాల్ ఈ విధంగా చేయడం ఏంటని చెప్పేసి మహిళా సంఘాలతో పాటు అక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలు కూడా చెప్తున్నారు. ఒక సోషల్ మీడియాలో జోకర్గా పిలువబడే ఒక పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే తనను కేఏ పాల్. కానీ ప్రపంచంలో శాంతి కోరుకునేటువంటి వ్యక్తుల్లో, ప్రపంచాన్ని యుద్ధాలతో ఆపేటువంటి వ్యక్తుల్లో కేఏ పాల్ ముందుంటారంటూ కూడా మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తను ప్రత్యక్షంగా చెప్తూ ఉంటారు ఆ యొక్క యుద్ధాన్ని నేను ఆపానంటూ. కానీ అటువంటి వ్యక్తి నిజంగా ఆ అమ్మాయిని లైంగికంగా వేధించారా అన్నట్లు కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. విచారణలో ఏం తెలిసిన తర్వాత వాళ్ళు ఎటువంటి కేసులు నమోదు చేస్తారు, లేదంటే వారికి ఉన్నటువంటి జైల్లో పంపించే ఆస్కారం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే బాధితుడైనటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత తన చెప్పినటువంటి క్రమంలో తను చెప్పేటువంటి మాటలో నిజమేంత అనేది కూడా పోలీసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.